ఏమైంది? ఇప్పుడు బానే ఉన్నాడుగా? బానే ఉన్నాడు గానీ ఇంకా స్పృహలోకి రాలేదు. అరే అలా ఎలా వస్తుంది? ఒకవేళ 5 స్టార్ ట్రీట్మెంట్ దొరుకుతుందంటే అప్పుడు ఎప్పటికీ స్పృహ వచ్చే అవకాశం లేదు. చూస్తున్నావు కదా నాన్నమ్మ, నువ్వు మనకి డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తుంటుంది, కానీ అతని కోసం డబ్బు ఖర్చు చేస్తోంది. అవునమ్మమ్మ, నా పెళ్లి కూడా ఈ డబ్బు కారణంగానే కదా ఆగిపోయింది. నా జీవితాన్ని నాశనం చేసి అతని జీవితాన్ని కాపాడుతుంటాను. ఒకవేళ తనకి తనతో సంబంధం ఏమీ లేదు కదా? మైండ్ యువర్ లాంగ్వేజ్. తను నేనేమి నీలాగా కాదు. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏమిటో నీకు చాలా బాగా తెలుసు. అభి, అభి నువ్వు వినలేదు తనేమంటుందో? ఆయన ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నా మీద నింద వేయడానికి ముందు 100 సార్లు ఆలోచించుకో. అలాగే ఏ డబ్బు గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో అది నా డబ్బు. నా మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అలాగే ఇది నా ఇల్లు. ఇక్కడ నేను ఏ చేయాలనుకుంటే అది చేస్తాను. అలాగే నా డబ్బుని నేను ఎవరి కోసమైనా ఎలాగైనా ఖర్చు చేస్తాను. ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడినా సరే తను ఆకలితో సింహంలాగా మారిపోతుంది. తనని కంట్రోల్లో పెట్టాలంటే డబ్బంతా లాగేసుకోవాలి. అరే నువ్వు పద, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను ఇప్పుడేమీ మాట్లాడను. ప్లీజ్ పద ప్రజ్ఞ, చిన్న విషయం, వెళ్దాం పద. అరే లేదు, నేను ఎక్కడికి రాను. అరే పద నాతో పాటు, లేకపోతే ఈ వర్కర్ ధర్నాకి దిగుతాడు, అర్థమైందా? మీరు ముందు నా చెయ్యి వదలండి. ఇంతమంది ఉన్నారు కదా డెకరేటర్ చూసుకోవడం కోసం. ఇక్కడ తన్ను ఉంది, ఆలియా ఉంది, నానమ్మ కూడా ఉంది. 3 లేడీస్ ఉన్నారు కదా, 4వ లేడీ అవసరం ఏమో చెప్పు. నువ్వు నాతో పాటు పద, రా. అరే నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. అంటుంటే నేను ఇక్కడే ఉండాలా లేక ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు పగలే కాబట్టి డెకరేటర్కి ఎలాంటి ప్రమాదం లేదు. నేను ప్రజ్ఞ దగ్గరికే వెళ్తాను. మీరేం చేస్తున్నారు? నేను చెప్తున్నాను కదా తర్వాత వస్తాను అని. వదలండి. ఈ విధంగా నా చేయి పట్టుకొని లాక్కొస్తే అక్కడ అందరూ ఏమనుకుంటారు? బాస్ నేనా లేక మీరా? బాస్ నువ్వే, కానీ ఏం చేయను నేను నేను ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? అదేంటంటే నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకని. పైగా ఇంతకుముందు నా కోసం నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేదానివి, అదే తినాలనిపిస్తుంది ఇప్పుడు. కానీ నాకు చాలా బాగా తెలుసు నువ్వు బిజీ అని. ఆ డెకరేటర్ గురించి నువ్వు చాలా. సో ఏం పర్వాలేదు, నేను రాబిన్కి చెప్పి చేయించుకుంటాను. లేదు, అది నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏమైనా నాకు నిజం ఇదే అని అనిపిస్తోంది. చూడు, ఈ ప్రేమ ఇంకా ఆప్యాయతలు అడిగితే దొరికేవి కావు కదా. అవి దక్కాలంటే రాసిపెట్టుండాలి ఎవరికైనా. నాకు మాత్రం ఇవన్నీ రాసిపెట్టలేవనుకుంటాను. లేకపోతే నువ్వే ఆలోచించు, బయట లక్షల మంది అమ్మాయిలు నా కోసం పడిచేస్తూ ఉంటారు, కానీ నా దగ్గర కనీసం నా వాళ్ళని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. నేను ఎవరిని టచ్ చేయలేను, హగ్ చేయలేను, కిస్ చేయలేను. ఐమ్ సారీ, నేను నిన్ను పర్సీవ్ చేశాను, అలాగే నేను నీ వెంట పడ్డాను. కానీ నాకేమనిపించిందంటే నువ్వు నో అన్నా ఎస్ అన్నట్టే అనిపించింది. ఇంత పొద్దునే నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారెందుకు? అరే ఎమోషనల్ బ్లాక్మెయిల్ నా విషయంలో జరుగుతోంది. ఇక్కడ సలక్షణంగా నేను నా నీడ్స్ గురించి చెప్తుంటే పట్టించుకోవు, అక్కడ మాత్రం స్పృహలో లేని మనిషి గురించి టెన్షన్ పడుతున్నావు. అయితే వెళ్ళు అతని దగ్గరికి. ఇప్పుడు నీ సింపతి నాకేం అవసరం లేదు, సరేనా? నాకు నీ చేత్తో చేసిన టిఫిన్ తినాలని అనిపిస్తుంది. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, మరేం పర్వాలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,